Good morning, students. Good morning, students. My name is K.S. Narayana, Physics faculty. Today I discuss about electrostatics. Electrostatics concept and MCQs practice చేద్దాం మనం electrostatics నుంచి. సో ఎలక్ట్రోస్టాటిక్స్ మన ఫార్ములా ప్రకారం మనకు తెలుసు కాబట్టి ఒకసారి మనకు ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. చూడండి, ఫస్ట్ బిట్, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m and charge q placed at a rest in uniform electric field E and then released. The kinetic energy attained by the particle after moving a distance y is. After moving a distance y is అడిగాడు. ఓకే, సో మనకి ఆఫ్టర్ మూవింగ్ ఏ డిస్టెన్స్ వన్ ఇచ్చారు కాబట్టి ఎనర్జీ అంటే వర్క్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్ అనే ఫార్ములా ఉందండి. వర్క్కి కైనటిక్ ఎనర్జీకి సేమ్ డైమెన్షన్స్ కాబట్టి కైనటిక్ ఎనర్జీ కాబట్టి కైనటిక్ ఎనర్జీ ప్లేస్ మనం వర్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందండి, ఎఫ్ ఈక్వల్ టు ఎస్ అంటే వై రావాలా, ఎఫ్ అంటే ఎంత రావాలండి, ఎఫ్ అంటే అకార్డింగ్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. సో ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ. సో ఎఫ్ ఈక్వల్ టు ఈక్యూ. సో ఎఫ్ ప్లేస్లో ఈక్యూ తీసుకుంటే ఈక్యూ డాట్ బై, చూడండి అక్కడ ఉందో ఈక్యూ డాట్ బై ఈక్యూ వై. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. హియర్ 4 capacitors each of 25 microfarads are connected as shown in the diagram. The DC voltmeter reads 200 volts. The charge on each plate of capacitor will be. చూడండి, ఈ వోల్టోమీటర్ అనేటువంటిది ఈ పార్ట్ కనెక్ట్ అయిందండి, అంటే ఈ పార్ట్ కాదు, అంటే ఈ పార్ట్ 2 ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 1. పార్ట్ 2 పార్ట్ 1 ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అంటే మన పార్ట్ 1 మీదే దీని యొక్క కెపాసిటీ, దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో వి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. అలాగే సి ఇచ్చాడు కెపాసిటెన్స్ 25 మైక్రో అంటే 10⁻⁻6. సో సి యొక్క ఫార్ములా ఏంటండి, క్యూ బై వి. క్యూ ఈక్వల్ టు సి అనే ఫార్ములా వేసుకోండి. సి ఎంత, సి 25 ఇంటూ 10⁻⁻6 ఇంటూ వి 200 ఎంతండి, 200. సో క్యూ ఈక్వల్ టు 25 2 50 ఇంటూ 10⁻⁻4 ప్లస్ 2 తీసేస్తే -4. సో క్యూ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁻3. చూడండి ఎక్కడ ఆన్సర్, దిస్ వన్ 5 ఇంటూ 10⁻⁻3. సో ఈచ్ కెపాసిటర్ ఛార్జ్ ఎంత అండి, 5 ఇంటూ 10⁻⁻3. సో ఈ పార్ట్ 1లో కెపాసిటర్ ఛార్జ్, పార్ట్ 2లో కెపాసిటర్ ఛార్జ్ సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఛార్జ్ అనేటువంటిది క్యూ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁻3గా ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడమ్మా, there is an electric field E x direction. If work done in moving charge 0.2 coulombs through a distance of 2 meters along a line making an angle 60 degrees with x-axis is 4 joules. The value of V అడిగాడు, the value of V. So according to the concept of work, W equal to F dot S cos theta. S ఎంత అండి, ఇక్కడ 2 meters. S వాల్యూ 2 meters అండి, ఇది S వాల్యూ. మరి W ఎక్కడ దీని రాయొచ్చు, ఈక్యూ డాట్ ఎస్ కాస్ థీటా. W ఎంత ఇచ్చాడు, 4 joules. S 2 meters ఇచ్చాడు. క్యూ ఛార్జ్ క్యూ 0.2 ఇచ్చాడు. థీటా 60 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, 4 ఈక్వల్ టు ఈ ఇంటూ 0.2 ఇంటూ 2 ఇంటూ కాస్ 60 degrees. So 4 ఈక్వల్ టు ఈ ఇంటూ 0.2 ఇంటూ 2 ఇంటూ
cos 60 is 1/2. cos 60 వాల్యూ ఎంతండి 1/2. ఓకే 1/2 కాబట్టి 2 క్యాన్సిల్. సో 4/0.2 ఈక్వల్ టు ఈ 4/0.2 అంటే 1/5 అని రాయొచ్చు. 4/1/5 దట్ ఈజ్ ఈ వాల్యూ 5 రివర్స్ అవుతుంది కాబట్టి 5 4s 20 మీద రావాలి. 5 4s 4 joules. ఓకే 1/5 20 ఇందులో లేదు కాబట్టి సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ అవ్వచ్చండి. నన్ ఆఫ్ దీస్ 20 లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్. చూడమ్మా, the equivalent capacitance of the combination of 3 capacitors, each of capacitance C between A and each of capacitance C between A and B as on the figure అడిగాడు. అంటే ఏకి బీకి మధ్యన రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది C1 ఇది C2 C3. C1 C2 C3 టెర్మినల్స్ ఏంటి? వోల్టేజ్ టెర్మినల్స్ హై వోల్టేజ్, బి లో వోల్టేజ్ అంతే. అంటే C3 కెపాసిటర్ అంటే యూజ్లెస్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ C3 కెపాసిటర్ బికాస్ ఇట్ ఈస్ ఏ bypass circuit. This is the bypass circuit. The current is flow high voltage to low voltage this part. There is no use of C3. Here C1 C2 it is a parallel combination of capacitance. Parallel combination C equal to C1 plus C2 formula. C equal to C అనుకోండి, C1 కూడా C అనుకుంటే C plus C 2C అవుతాయి. C plus C 2C. So answer is 2C. Answer is 2C. Okay. Next problem. Next one చూడమ్మా. The study of effect associated with electric field at rest is known as అన్నాడు. The study of effect అన్నాడు. The effect of electric field అంటే the concept of electrostatics. Electrostatics means electrostatic is the branch of a science, branch of a physics. It is the study of resting charges అంటారు. resting charges కాబట్టి electrostatic ఆన్సర్ అవుతుంది. electrostatics. చూడండి, when we touch the terminals of high voltage capacitor, even after high voltage has been cut off, then capacitor has the tendency to. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, when we touch the terminals of high voltage అన్నాడు. touch the terminals high voltage అంటే హై వోల్టేజ్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది కదండి. చూడండి ఆప్షన్లో చూడండి, డేంజరస్ కరెక్టే, డ్యామేజ్ అవుతుంది కాబట్టి డిశ్చార్జ్ ఎనర్జీ అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుందండి. సో ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The capacitor of capacitance 4 microfarads, 6 microfarads are connected in series. సిరీస్లో ఉన్నాయండి, 1 2, ఇదేమో 4 6 అంటే సిరీస్ కాబట్టి 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 అనే ఫార్ములా ఇచ్చు. లేదా C ఈక్వల్ టు C1 C2/C1 ప్లస్ C2. సో C ఈక్వల్ టు C1 ఎంత 4 × 6/4 + 6
దట్ ఈస్ 24/10. సో C ఈక్వల్ టు 2.4 మైక్రో ఫారెడ్స్ సిరీస్ ఇచ్చారు కాబట్టి. పొటెన్షియల్ డిఫరెన్స్ 500 volts is applied to the outer plates of two capacitors system. Then the charge on each plate of each capacitor అడిగాడండి. ఛార్జ్ కాబట్టి C ఇక్కడ ఫార్ములా అంటే C ఈక్వల్ టు QV అని ఫార్ములా తీసుకో. సారీ, ఛార్జ్ కాబట్టి Q ఈక్వల్ టు CV బికాస్ C ఈక్వల్ టు Q/V కాబట్టి Q ఈక్వల్ టు CV. ఇప్పుడు C ఎంత వచ్చిందండి? 2.4 వచ్చింది. 2.4 మైక్రో. 2.4 మైక్రో అంటే 10⁻⁻6. వోల్టేజ్ ఇచ్చాడండి, వోల్టేజ్ 500 ఇచ్చాడు. సో 500 ఇచ్చాడండి. దీన్ని మల్టిప్లై సాల్వ్ చేసుకోండి. సో 1200 మైక్రో కూలమ్స్ వస్తుంది. 1200 మైక్రో కూలమ్స్. ఓకేనా? 1200 మైక్రో కూలమ్స్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఎంతకు వస్తుందా? మా ఇంట్లో చూడండి. ద కాన్సెంట్రిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ r అండ్ స్మాల్ r have similar charges with equal surface density sigma. What is the electric potential at their common center అడిగాడు. అంటే స్పియర్ కాబట్టి ఈ స్పియర్ అనుకుందామండి. దీని రేడియస్ r, ఇంకో రేడియస్ స్మాల్ r. దీని మీద ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఇక్కడ ఫార్ములా యాక్చువల్గా E ఈక్వల్ టు Q/4πε0 క్యాపిటల్ R Q/4πε0 క్యాపిటల్ R స్క్వేర్ అని రాస్తాడు. క్యాపిటల్ R స్క్వేర్ అకార్డింగ్ టు గాస్ల అప్లికేషన్స్లో చార్జెస్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఇలా 2 సెల్స్ ఇచ్చాడంటే మధ్యలో సెంటర్ అడిగాడు. అంటే ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఉంటుంది V1, ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఉంటుంది V2. సో రిజల్టెంట్ వోల్టేజ్ V ఈక్వల్ ఫార్ములేట్ అండి V1 ప్లస్ V2. అంటే మనకి వచ్చిన ఈక్వేషన్లో ఒకటి R1, ఒకటి క్యాపిటల్ R, ఒకటి స్మాల్ R, రెండింటికి మధ్యనే ఉండాలి, ఎడిషన్ ఉండాలి. సార్ చూడండి, సబ్ట్రాక్షన్ కాదు, ఎడిషన్ కరెక్టే. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. A charge Q microcoulombs is placed at the center of Q. The flux coming out from any surface will be అడిగాడు. అంటే సెంటర్ ఆఫ్ క్యూబ్ అన్నాడు. లెట్ us take one of the cube. ఇక్కడ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఎలా పాస్ అవుద్ది? ఇటు పాస్ అవుద్ది. 4 1 2 3 4 సైడ్స్. మరి ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది కదా, ఇలా ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుందండి. అలా బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. 5 6 అంటే క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. అంటే దాని 6 ఎక్కడ చూడండి ఆప్షన్లో. అది ఇచ్చాడు మైక్రో ఇచ్చాడు. అంటే పవర్లో 10⁻⁻6 ఉండాలి ఆన్సరింగ్. 10⁻⁻6లో ఉంటుంది 6 ఫేసెస్. ఆప్షన్ సి. ఓకే, ఆడు ఇచ్చిన లెక్కలో ఆన్సర్ ఉందండి. మైక్రో ఇచ్చారు కాబట్టి మైక్రోలో ఉంది, మిగతా మైక్రోలో ఏం లేదు కాబట్టి 6 ఫేసెస్. 1 2 3 4 5 6 ఫేసెస్కి ఛార్జ్ వస్తుంది కాబట్టి Q/6 ఎప్సిలాన్ ఇంటూ 10⁻⁻6 అని చెప్పొచ్చండి. ఓకేనండి. సో ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియో మనం నెక్స్ట్ చూద్దామండి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి. ఓకే అమ్మా, బాయ్.